ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు మనం బీరకాయ ఫ్రై చేసుకుందాం। ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్, టమాటోను కూడా యాడ్ చేసుకొనేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం। అలాగే ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి బీరకాయల్ని కూడా యాడ్ చేసుకుందాం। ఇవి 1/2 kg దాకా ఉన్నాయి। ఇవి కొంచెం మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ తీసుకునేసి 8-7 పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను। అలాగే కొంచెం అల్లం, అలాగే కొంచెం 3 లవంగాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను। అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేశాను। అలాగే 7-6 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాం। ఇలా వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఆల్రెడీ వేయించుకున్నటువంటి పల్లీలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాం। ఇది కొంచెం బరగ్గా వేసుకోవాలి, నున్నగా వేసుకోకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మనం అవి మగ్గాయో లేదో చూద్దాం। బీరకాయ ముక్కలు చూడండి కొంచెం సాఫ్ట్ అయ్యాయి, కొంచెం వాటర్ కూడా వచ్చాయి, టమాటో అనేది బాగా మగ్గింది। ఇప్పుడు మనం కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం। అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి అలాగే ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। ఇది సిమ్లో పెట్టుకొని ఒక 5 to 6 minutes దాకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। చూసారా బాగా కలర్ కూడా వచ్చింది। ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి పల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం, పల్లి పొడిని। ఇప్పుడు నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి। చూసారా అలా వేసుకుంటే బాగా ఉంటుంది। అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను। మరి అంతే అండి, మన బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది। చూసారా నేను ఇవి చపాతీలోకి చేసుకుంటున్నాను। మీరు కూడా చపాతీలోకి సైడ్ డిష్గా ఏదానికైనా యూజ్ చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి।